మన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచి మనందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చిన మన భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ శ్రీనివాసరాజు గారికి, అలాగే మన రాష్ట్ర బీజేపీ లీగల్ సెల్ నడిపిస్తున్న పెద్దలు శ్రీ ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర సంఘటనా మంత్రి శ్రీ మధుకర్జీకి, అలాగే మన నగర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారికి, అలాగే రాష్ట్రంలో జనతా వారధి సంబంధించిన ఏదైతే మనం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్రమం తప్పకుండా ప్రతి సోమవారం కూడా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తూ దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న మన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగోలి గోపి శ్రీనివాస్ గారికి, అలాగే మన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతల సురేష్ గారికి, అలాగే మన షేక్ బాజీ గారికి, అలాగే శివకృష్ణ గారికి, అలాగే వేదిక ముందున్న అనేక మంది సీనియర్ లాయర్స్, హైకోర్టు, అలాగే వివిధ బార్స్ నుంచి విచ్చేసిన మన పార్టీకి సంబంధం ఉన్న లీగల్ సెల్ సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి, అలాగే నూతనంగా బీజేపీలో చేరాలి అనుకుంటూ విచ్చేసిన న్యాయవాద సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే వాతావరణం నిర్మాణమైందో ఈ వాతావరణం కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనే కాకుండా అనేక మంది జాతీయవాద సంస్థలన్నీ కూడా కలిసి దేశం యావత్తు కూడా ఏ అంశాల గురించి భారతదేశం ప్రపంచానికి తెలియాలో అంశాలని తెలియజేయడానికి ముందుండి పనిచేస్తున్నారు. ఆ విధంగా ఎప్పుడూ లేని ఒక వాతావరణం దేశవ్యాప్తంగా నిర్మాణమైంది. భారతదేశానికి సంబంధించి ఒక నూతన ఉత్సాహం రావటం జరిగింది. అందరిలో కూడా జాతీయత పెళ్ళుబుక్కి ముందుకు అడుగులు వేస్తున్న తరుణం. ప్రపంచంలో కూడా దేశానికి ఒక స్థానం రావటం, భారతీయులంటే ఇవాళ ఆ విధంగా అందరూ కూడా గౌరవించే విధంగా అందరిని లేచి నిలబడటం. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎవరైతే దశాబ్దాల క్రితం దేశాన్ని విడిచి వెళ్ళి అక్కడ ఆ దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకొని అనుభవిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ లేచి నిలబడి మేము భారత సంతతి సంబంధించిన వాళ్ళం, మేము భారత మూలాలకు సంబంధించిన వాళ్ళని సగర్వంగా చెప్పుకుంటున్న సమయం. అలాగే ప్రపంచంలో భారతదేశాన్ని రికగ్నైజ్ కాబడి G7 నేషన్ సమావేశాలు జరిగితే తప్పనిసరిగా భారతదేశం లేకుండా ఆ సమావేశం జరగని ఒక పరిస్థితి. పర్మనెంట్ మెంబర్షిప్ త్వరలోనే రావచ్చు. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించిన సమావేశం జరిగితే తప్పనిసరిగా భారత ప్రతినిధి లేకుండా ఆ విధంగా సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాలు దాంట్లో కూడా మనకి పర్మనెంట్ మన యొక్క స్థానం రావాలి, కానీ చైనా మన అడ్డుకోవటం, అది త్వరలోనే సమస్యపోయి ముందుకెళ్లే విధంగా ఒక అవకాశం రావచ్చు. అలాగే ప్రపంచంలో ఏ నేతకి దక్కని విధంగా 38 దేశాలు మన అధినేత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆ దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలు ఏదైతే భారతరత్న మన దేశంలో చెప్తున్నామో ఆ దేశాల్లో ఉండే అత్యున్నత పురస్కారాలు అందిన ఏకైక నేత. ప్రపంచంలో ఏ నేతకి ఇన్ని దేశాలు ఆ విధంగా ఇవ్వని ఒక పరిస్థితి. సో ఆ విధమైన ఒక అద్భుతం మన కళ్ళ ముందే ఆవిష్కరణ అవుతున్న తరుణం. ఈ సందర్భంలో భారతదేశానికి సంబంధించిన ఏ రకమైన కీర్తిగానం చెప్పినా కూడా దురదృష్టం ఏంటంటే మనం వేల సంవత్సరాల యొక్క బానిస మనస్తత్వం, అలాగే పరాయి పరిపాలనలో మనం ముందుకెళ్తూ మనవి అనుకునే అంశాల పట్ల చిన్నచూపు కలిగి విదేశాలన్నీ కూడా గొప్పవనే అభిప్రాయం బాగా వేళ్ల నూలుకున్న పరిస్థితి. అలాగే విదేశీ సిద్ధాంతాలు అలవర్చుకున్న సమూహం యొక్క స్థాయి, మన యొక్క అన్ని రకాల వ్యవస్థలో కూడా వాళ్ళు ఉండటం, మన యొక్క న్యాయశాఖతో సహా మీడియాలో, అలాగే సాహిత్య రంగంలో, నాటక రంగంలో, అన్ని రంగాల్లో కూడా ఆ విధంగా ఒక వైరస్ అంటే దేశానికి హితం కాని ఒక ఆలోచనతో ఒక పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక ఆలోచనాక్రమం. అలాగే వీటితో పాటు విదేశీ మతాలు ఏవైతే దేశంలో ప్రవేశించాయో వాటికి సంబంధించిన మంచి ఆలోచన స్వీకరించడానికి ఈ దేశం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ యొక్క ఆలోచనతో పాటు విషాన్ని కూడా చిమ్మి మనవి అనుకున్న సాంప్రదాయాలు, సంస్కృతులు, ధర్మాలపైన
పైన వాళ్ళు మనకు చేస్తున్న అనేక రకాల యుద్ధాలు, అనేక రకాల ఉన్మాద కార్యక్రమాలు, ఆ విధంగా ఈ దేశంలో ఆ ఉన్మాదాన్ని ప్రవేశపెట్టి మతం మారటం ద్వారా ఈ దేశం పైన విద్వేషాన్ని రగిల్చే విధంగా తయారైన ఒక స్థితి. ఇటువంటి పెద్ద ఎత్తున దేశంలో ఆ విధంగా వేళ్ల నులుకుపోయారు. వీళ్ళందరూ కూడా ఏదైతే దేశానికి సంబంధించిన అభివృద్ధి జరుగుతుంది, దేశానికి సంబంధించి కీర్తి పతాకాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయో దాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటే అది కూడా వాస్తవం. మరి చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు. నిజంగానే అటువంటి ఒక పరిస్థితి ఉంది. నిజంగానే వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? అవును, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? నిజంగానే దేశంలో ఒక మంచి పని జరిగితే దాని వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? రామ జన్మభూమి యొక్క మందిర యొక్క నిర్మాణం సంబంధించిన ఆ వెనకుండే కథ, దానికి సంబంధించిన అస్తిత్వానికి, ఈ దేశంలో ఉండే ఒక మాన కేంద్రానికి సంబంధించిన ఒక భవ్య నిర్మాణం జరిగితే ఆ నిర్మాణం వ్యతిరేకంగా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు? దాన్ని అతి దారుణంగా కించపరిచే విధంగా దేశంలో టాయిలెట్స్కి దామాలయానికి పోలుస్తూ మాట్లాడగలిగే ధైర్యం వాళ్ళకి ఏ విధంగా వచ్చింది? దేశానికి సంబంధించి అన్ని రకాల పురాణ ఇతిహాసాలకు సంబంధించిన వేదాంగాలకు సంబంధించిన మన యొక్క అనేక రకాల విషయాలు ఏవైతున్నాయో వాటిని తూలనాడటంలో ఆనందం పొందుతూ సనాతనం ఒలిప్పి మానాదు అని చెప్పి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, ఆ ముఖ్యమంత్రి యొక్క తనయుడు మాట్లాడితే మన సనాతనాన్ని నాశనం చేయటమే నా కర్తవ్యం, ఒలిప్పు మానాదు అంటే నేను పెద్దగా ఆలోచించేవాడిని. అంటే అది మర్చిపోయి దాన్ని మరుపుకి కలిగించే విధంగా కాదు, దాన్ని పూర్తిగా నాశనం చేయడానికి నేను కంకణబద్ధమయ్యారు కాబట్టే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మళ్ళీ మళ్ళీ మాట్లాడటం, ఇటువంటి మాట్లాడగలిగి బట్టగలిగే పరిస్థితి ఉండటం, ఆ విధమైన పరిస్థితి అన్ని చోట్ల పెరగటం, అలాగే ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ వ్యక్తి అఫ్జల్ గురు లాంటి వ్యక్తిని ఉరి తీస్తుంటే అఫ్జల్ తెరా నువ్వు బ్రతికే ఉంటావు, ప్రతి ఇంటి నుంచి హర్ గర్సే అఫ్జల్ నిఖిలేగా అని చెప్పి నినాదం ఢిల్లీ నుంచి రావటం ఏంటి? భారత్ తెరా తుక్కడా కరేంగే అని చెప్పి మాషల్లా అనే నినాదాలు ఈ దేశంలో రావటం ఏంటి? ఇటువంటి యొక్క ఆలోచన క్రమం ఏ విధంగా ఈ దేశంలో పెరుగుతుంది? ఇటువంటి వ్యక్తులకి ఇంకా ఆశ్రయం ఇచ్చేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కొన్ని పార్టీలు బహిరంగంగానే ఇటువంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకొని, ముఖ్యంగా ఈ దేశానికి సంబంధించిన 100 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి వ్యక్తుల్ని చేర్చుకుంటూ వాళ్ళ యొక్క నిజ స్వరూపం మన ముందు పెట్టడం, మతోన్మాదాన్ని రగిల్చి దేశాన్ని విభజన కారణమైన ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎటువంటి సిగ్గు లేకుండా ప్రవర్తించే కాంగ్రెస్ యొక్క పరిస్థితి, అటువంటి పరిస్థితి. దాంతోపాటు కమ్యూనిస్టులు ఎక్కడ పడితే అక్కడ సమావేశాలు పెట్టి దేశానికి సంబంధించిన ఏవైతే ఉద్రోహ కార్యకలాపాలు ఉంటాయో వాటికి ఊతం ఇచ్చే విధంగా దేశానికి సంబంధించిన దేశ ప్రధానమంత్రులతో సహా అందరినీ కూడా తిట్టే విధంగా ఒక ప్రయత్నం. వీటన్నిటికీ ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తీరు మనందరం కూడా గమనిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క విషబీజాలు నాటి ఒక విద్వేషకర వాతావరణాన్ని రగిల్చే ఒక ప్రయత్నం. మతాల మధ్య చిచ్చు గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, కానీ పెద్ద ఎత్తున కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు బయలుదేరింది. పెద్ద బ్రిగేడ్ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రిగేడ్ బయలుదేరి మొత్తం వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ మేధావులు. వాళ్ళ యొక్క ఛానల్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి వాళ్ళని వీళ్ళని తిట్టడం కారణంగా కొంత వాళ్ళకి ఏదైతే వ్యూవర్షిప్ పెరిగిందో దాని కారణంగా వాళ్ళే పెద్ద ఎత్తున మేధావులు అనుకుంటూ, అలాగే కొందరు నెలకోటు ధరించి వాళ్ళకి మొత్తం ప్రపంచ జ్ఞానం అంతా మేమే ఉన్నాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తర్వాత మేమే ఆయన యొక్క మేధో సంపత్తికి వారసులు అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు విర్రవీగుతూ అనేక రకాల విషయాలు మాట్లాడుతూ, ఒక వ్యక్తి పైన వాళ్ళకి ద్వేషం ఉంటే దాన్ని మాట్లాడే తీరు వేరు. ఆ వ్యక్తి ఆ వ్యవస్థతో పాటు ఈ దేశానికి సంబంధించిన మతాల పైన విద్వేషాన్ని రగల్కొట్టడం, అలాగే అగ్రవర్ణాలని చెప్పి లేకపోతే ఇంకో వర్ణం అని చెప్పి ఆ వర్ణాల పైన మాట్లాడుతున్న తీరు. ఇవాళ దళిత క్రిస్టియన్ అనే ఒక అంశం ఏదైతే ఉందో మొత్తం రాజ్యాంగంలో కాదు ఎక్కడా లేని ఒక పదం దళితం ఉంది, క్రిస్టియన్ ఉంది, కానీ దళిత క్రిస్టియన్ అనే పదం ఎక్కడా లేదు. అది రాజ్యాంగ విరుద్ధమైన పదం. ఆ పదాన్ని ఆసరా చేసుకుని దానికి ఆలంబన కావాలని చెప్పి దాని ఆధారంగా ఈ దేశంలో రిజర్వేషన్ తీసుకొచ్చి దేశాన్ని మతాంతరీకరణ చేసే పెద్ద కుట్ర దాగుంది. అనేక సంవత్సరాలు మోసం చేశారు. నిజంగా న్యాయపరంగా కేవలం మొన్న పాస్టర్ ఆనంద్ కేసులో వచ్చిన తీర్పే కాదు, హైకోర్టులో వచ్చిన తీర్పే కాదు, దానికి ముందు అనేక సార్లు
మన సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు ఇటువంటి కేసులు వచ్చినప్పుడు సుమారు ఒక 18 సార్లు సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం జరిగింది. అనేక కేసుల్లో దేశవ్యాప్తంగా వచ్చిన కేసులు. ఎన్ని కేసులు 1938లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రోజు ఏదైతే హరికిషన్ ముఖర్జీ ఉన్నారో ఆయన ఆ రోజు ధర్మాసనంలో మాట్లాడుతూ ఆ విధంగా ఎవరైతే దళితులు క్రిస్టియన్స్గా మాట్లాడే వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదని చెప్పి ఆ రోజు ఉండే క్రైస్తవ సమాజం కూడా రిజెక్ట్ చేసింది. మేము కులాలు లేని ఒక సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నాం కనుక క్రైస్తవీకరణ అయిన ఎవరికి కూడా వాళ్ళ యొక్క కులంతో సంబంధం లేదు, ఆ విధంగా ఏ జాబితాలో చేర్చద్దని బ్రిటిష్ సమయంలోనే వాళ్ళని చేర్చకుండా పక్కన పెట్టిన తీరు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మన యొక్క రాజ్యాంగానికి సంబంధించిన నిర్మాతగా మనం భావిస్తున్న రాజ్యాంగం యొక్క దాని చైర్మన్గా ఉండి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ముందు కూడా ఈ యొక్క సవాల్ రావడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ రోజు ఎవరు కూడా దళితులు ఈ విధంగా అడుగులు వేయదు, దీని కారణంగా మీ యొక్క అస్తిత్వాన్ని భారతీయతని కోల్పోతారు, భారతీయతని మీ అస్తిత్వాన్ని కోల్పోని యొక్క వ్యవస్థని నిర్మాణం చేసుకోవాలి కనుక మనం ఆ విధమైన ఆలోచన చేయకూడదు. విదేశీ మతాల పట్ల మీరు కానీ దళిత సమాజం ఆకర్షితులైతే అది మీకు సరాఘాతం కాబోతుంది, మీకు ప్రమాదకరం కాబోతుంది, రాబో కాలంలో అది ప్రమాద సూచికగా మారుతుంది అని చెప్పి గట్టి హెచ్చరిక చేశాడు. ఆయనే స్వయంగా ఒక ఉదాహరణగా నిలబడి గాడ్గే మహారాజ్ యొక్క పిలుపు అనేక రకాల వ్యవస్థలు సమాజాన్ని ఆయన చదివి ఈ యొక్క హైందవ ధర్మంలో ఉండే అనేక రకాల విషయాల వ్యతిరేకంగా ఏదైతే అనేక రకాల విప్లవాలు వచ్చాయి, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకాల ఏ సమయంలో ఆ సమయం ఆ విధంగా ఒక ప్రవక్తో లేకపోతే ఒక దూతో లేకపోతే ఒక ఋషో ఒక మహర్షో లేచి నిలబడి ఆ రోజుండే పరిస్థితులు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. ఆ విధంగానే అభినవ మనువుగా స్వయంగా అంబేద్కర్ గారే ఆయన గురించి ఆయన వర్ణించుకున్నాడు. ఆ విధంగా అనేక రకాల వ్యవస్థల వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను, అవి దేశంలో ఉండకూడని ఒక వివక్షత దారి తీస్తున్నాయని మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఆయన మాట్లాడి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. తనకుండే ముఖ్య అనుచరుడు జోగీంద్రనాథ్ మండల్, తనతో పాటు ఏదైతే ఎస్సీ సంబంధించిన దళిత ఉద్యమంలో అగ్రశ్రేణిగా ఉండి తనతో పాటు నడిచిన వ్యక్తి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంబంధించిన ముఖ్య అనుచరుడు, తర్వాత ఈ దేశానికి విముక్తి కలగాలి అంటే ద్విజాతి సిద్ధాంతం ద్వారా జరుగుతుంది, ముస్లింల అండగానే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన ముస్లిం లీగ్తో కలిసి ప్రయాణం చేస్తూ ఈ దేశ విభజన జరగాలి అని మాట్లాడుతున్న తరుణంలో అంబేద్కర్ గారు వారించారు, నువ్వు అనుకుంటున్న ఆ యొక్క పాకిస్తాన్ ఏర్పడితే దళిత సమాజానికి అక్కడ అస్తిత్వం ఉండదు, బహుజన సమాజానికి అస్తిత్వం ఉండదు, ఎవరికి కూడా అస్తిత్వం ఉండదు. అటువంటి యొక్క మతరాజ్యం గురించి ఆలోచన చేయకు, ప్రపంచం అంతా కూడా చరిత్ర ఇదే చెప్తుంది. మై థాట్స్ అండ్ పాకిస్తాన్ యొక్క పుస్తకంలో స్పష్టంగా చెప్పాడు, ఒకవేళ కానీ ఇస్లామిక్ రాజ్యంగా మారితే ఎవరికి కూడా ఏ హక్కులు కూడా ఉండవు, అటువంటి సామ్రాజ్యం కావాలని పాకిస్తాన్ ఏర్పడుతుంది, అది అత్యంత ప్రమాదకరమైన అంశం, దాని గురించి ఆలోచన చేయొద్దన్నాడు. కానీ మండల్ అనుకున్నాడు కాదు, ఇప్పుడు కూడా ఈ నినాదం మన దగ్గర కూడా వినిపిస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలని చెప్పి. ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆయన ఆ రోజే చెప్పడం జరిగింది, ఇటువంటి ఆలోచన వ్యతిరేకం చేయాలని చెప్పి. కానీ జోగీంద్రనాథ్ మండల్ వినకుండా ఆ రోజు ముస్లిం లీగ్తో మహమ్మద్ అలీ జిన్నాతో పాటు పాకిస్తాన్ వెళ్ళటం జరిగింది. ఆయన ఉండే ప్రాంతం అంతా కూడా బంగ్లాదేశ్లో కలిపి ఈస్ట్ పాకిస్తాన్ సంబంధించిన నేతగా ఎదగటం జరిగింది. నామశూద్ర అనే కమ్యూనిటీకి సంబంధించిన నేతగా ఆయన ముందుకెళ్ళి ఆ యొక్క పాకిస్తాన్ యొక్క మొదటి న్యాయశాఖ మంత్రిగా అయ్యాడు. అంబేద్కర్ గారు భారతదేశానికి న్యాయశాఖ మంత్రి అయితే జోగీంద్రనాథ్ మండల్ పాకిస్తాన్కి న్యాయశాఖ మంత్రి అయ్యాడు. ఇద్దరు ఒకే రకమైన ఆలోచనతో ఒకే రకమైన సిద్ధాంతంతో అనేక రకాల రక్షణ కవచాలు చట్టాలు తీసుకురావాలి అని చెప్పి ఆలోచన చేస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని నిర్మాణం చేస్తున్న సమయంలో జోగీంద్రనాథ్ మండల్ యొక్క సలహా కూడా అడగకుండా అనేక రకాల ఆలోచన చేస్తుంటే ఆ రోజుండే ప్రధానమంత్రి లియాఖత్ అలీ దగ్గరికి వెళ్ళి ఏమిటి నా యొక్క సమాజం ఏదైతే ఉందో ఎస్సీ సమాజం అటు పాకిస్తాన్లో కానీ ఇటు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న వీళ్ళందరికీ కూడా ఎటువంటి రక్షణ అవకాశాలు ఇస్తారు, ఆ రోజు ఏదైతే గతంలో నిర్ణయించిన చట్టాలు ఏవైతే బ్రిటిష్ సమయంలోనే రిజర్వేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది, అది మాకు కల్పన చేయాల్సిన అవసరం ఉంది కదా, ఆ విధమైన ఆలోచన చేద్దామంటే ఆలోచన చేద్దాంలే కానీ ముందు రాజ్యాంగం తయారవ్వండి, రాజ్యాంగంలో కానీ ఇటువంటి హక్కులు కల్పించకపోతే ఏ విధంగా కొనసాగుతుంది ఆలోచన చేద్దాంలే అని చెప్పి ఒక సంవత్సరం గడిచిన వెంటనే వాళ్ళ యొక్క రంగు బయటపడింది. వాళ్ళు చెప్పారు ఇది ఇస్లామిక్ రాజ్యం కాబోతుంది, మనం అందరం కూడా షరియా ఆధారంగా పరిపాలన జరుగుతుంది కనుక ఇక్కడ ఎవరికి హక్కులు ఉండవు, అందరూ కూడా అల్లాని కుబూల్ చేయించుకోవాలి కనుక మీ అందరూ కూడా మతం మారిపోండి, మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది ఉండదు.
వేల సంవత్సరాల నుంచి వివక్షత గురవుతున్న అందరం కూడా ఈ విధంగా మతం మారాలి అని చెప్పి ఏ విధంగా కోరుతావు, మా యొక్క హక్కులు కాపాడండి, పాకిస్తాన్ ఏర్పాటులో మేము కూడా పని చేయడం జరిగింది, రేయింబౌలు ఈ దేశం కోసం పోరాటం చేస్తాం, పని చేస్తాం, ఏ బ్రాహ్మణేతర వ్యవస్థ నుంచి బయట పడాలనుకున్నాం, అగ్రవర్ణ వ్యవస్థ నుంచి పడాలనుకున్నాం, అటువంటి ఒక మంచి వ్యవస్థ నిర్మాణం అయిందనుకున్నాం, దాంట్లో మాకు హక్కులు లేవా అంటే ఆయన చెప్పాడు ఎక్కడ ఎస్సీ ఎస్టీ అనేది ఉండనే ఉండదు, నీకు ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పాడు. పార్లమెంట్లో చాలా హృదయ విదారకమైన ప్రసంగం చేయటం జరిగింది. ఎవరు కూడా ఆయన మాట్లాడుతున్న చప్పట్లు కొట్టలే. ఆయనకు సంబంధించిన 4 సభ్యులు ఉన్నారు, ఎస్సీకి సంబంధించిన సభ్యులు. వాళ్ళు లేచి వాళ్ళు మేము ఇస్లాంని కుబుల్ చేస్తాం, ఈ దేశంలో ఉండాలనుకుంటున్నాం అని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ దేశంలో రక్షణ చట్టాలు ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమైపోయారు, పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో ఉన్న వీళ్ళందరూ ఏమైపోయారనే ప్రశ్న తప్పనిసరిగా ఈ సమాజంలో అడగాలి. మొన్న 370(35)A అధికరణ రద్దు చేస్తున్న సందర్భంలో కశ్మీర్లో ఉండే ఎస్సీస్ యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ఎస్టీస్ ఏమైపోయారు, వాళ్ళకి ఏమైనా హక్కులు ఉన్నాయా, ఏ చట్టాలైతే భారతదేశం అంతా అమలవుతున్నాయో ఆ చట్టాలు కాశ్మీర్లో అమలు కాని పరిస్థితి ఉందా లేదా, ఇది వాస్తవ పరిస్థితి. ఆ విధమైన వాస్తవమైన పరిస్థితిని ఆల్రెడీ దీని రిప్రజెంటేటివ్ జోగీంద్రనాథ్ మండల్ దాని తర్వాత మాట్లాడితే నువ్వు ఉంటే ఉంటూ పోతే పోంటే ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. చాలా మొత్తం తిరిగాడు పాకిస్తాన్ అంటే ఎవరు కూడా తన వెనకాల వచ్చే పరిస్థితి లేదు. తన యొక్క సమాజం చాలా పెద్ద ఎత్తున ఉంది. అక్కడ పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీస్ అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం ఆలోచన చేస్తున్నారు. కానీ ఏమీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో తను శరణార్థిగా తిరిగి భారతదేశం రావటం జరిగింది. ఆయన వచ్చి కలకత్తా ప్రాంతంలో అనేక చోట్ల తిరిగి మాట్లాడటం జరిగింది. ఆ రోజు దళిత సమాజాన్ని ఉత్తరించాలి, మీరు ఏదైతే అనుసరిస్తున్నారో దేశ వ్యతిరేక ఆలోచన మనం ఆలోచన చేయడానికి అవకాశం లేదు, ఇటువంటి ఆలోచనే చేయొద్దు, మతం మార్పిళ్ళనే మనలో ఉండకూడదు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఆ విధంగా ఒక అనామకుడిగా 1964 ఆయన మరణించడం జరిగింది. ఆయన ఒక పెద్ద పుస్తకం రాశాడు, మనందరం కూడా తప్పనిసరిగా చదవాలి. జోగీంద్రనాథ్ మండల్ తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది. ఏ విధంగా తను మోసపోయాను అని చెప్పే విషయం. ఈ దేశంలో ఏదైతే భారతీయత, హిందూనెస్ అంటాం, హిందుత్వం అంటాం, అటువంటి యొక్క ఆలోచన కానీ ఈ దేశం నుంచి విడిపోతే, ఆ యొక్క వాతావరణం కానీ ఈ దేశం నుంచి పోతే ఈ దేశం ఏమైపోతుంది, ఈ దేశంలో ఉండే అన్ని రకాల వర్గాల యొక్క పరిస్థితి ఏమైపోతుంది. కనుక దాన్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్ళాలి. దాంట్లో ఉండే అనేక రకాల విషయాల్ని తప్పనిసరిగా ప్రశ్నించి దాని నుంచి అధిగమించి అనేక రకాల చట్టపరమైన రక్షణలు మనం పొందుతూ ఆ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక ప్రోగ్రెసివ్ నేషన్గా ముందుకెళ్ళాలి. యుగ అనుకూల పరివర్తన అనేది మన దాంట్లో చెప్పడం జరిగింది. అనో భద్రా కృతవో ఎంతు విశ్వత, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. మంచి అనేది ఎక్కడున్నా కూడా అది స్వీకరించి దాని నుంచి మనం ముందుకెళ్ళాలి. దాని నుంచి మరింత ఉన్నతికి వెళ్ళడానికి ఏ అవకాశాలు ఉన్నాయో దానికి మనం పొందుతూ ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచన ఏదైతుందో ఆ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక ఈ యొక్క డిబేట్ ఇవాళ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున మనం మాట్లాడాలి, చెప్పాలి. దానికి సంబంధించిన చట్టపరమైన ఏ అంశాలు ఉన్నాయో ఆయా అంశాలన్నీ కూడా చెప్పాలి. ఈ దేశంలో ఎప్పటి నుంచి క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది, ఇవాళ పెద్ద చర్చ. ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది మన ధర్మంలో ఉంది అని చెప్పి, మన ధర్మంలో వర్ణ వ్యవస్థ ఉంది, తర్వాత కుల వ్యవస్థ లేదు. ఈ యొక్క వర్ణ వ్యవస్థలో అనేక రకాల చిన్న చిన్న సామాజిక వర్గాలకి ఒక్కొక్క పేరు ఉండొచ్చు. రెడ్డి అనేది ఉంది. చాలామంది రెడ్డి అనేది కులమే కాదు. చాలామంది తెలుసు, రాయలసీమ సంబంధించిన వేదిక ఉన్న రెడ్లు కూడా తెలుసు రెడ్డి అనేది కులం కాదు. కానీ కులం చేశారు, దాంట్లో కూడా పెద్ద కులం చిన్న కులం చేశారు, మళ్ళీ వెనక్కున్న వాళ్ళు ఇంకో కులం చేశారు. అంటే ఇంటర్నల్గా కూడా ఉపకులాలు చేయటం జరిగింది. అన్ని కులాల్లో కూడా ఉపకులాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యం. ఆ విధంగా అనేక రకాల కాపు అనేది కూడా కులం కాదు, దాన్ని కూడా కులం చేశారు. ఆ విధంగా వాళ్ళు ఏదైతే గెజెట్ తయారు చేస్తారో ఆ గెజెట్ ఆధారంగా, అంటే బ్రిటిష్ తయారు చేసిన గెజెట్ని మన ఆధారంగా చేసుకొని మన యొక్క కులాన్ని మనం చెప్పుకుంటూ ముందుకెళ్తూ మన యొక్క కుల సంబంధించిన దురహంకారం పెరిగి ఆ యొక్క దురహంకారం కారణంగా జరిగిన అనేక రకాల విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెద్ద ఎత్తున అది పెరిగిన తీరు మనందరం కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇవాళ కుల రాజకీయాలకు సంబంధించిన ఏదైతే ఉందో కార్చిచ్చు పెరిగిపోతుంది. చాలామంది అనుకున్నారు బాగా చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్తే ఈ యొక్క కులం అనేది దానంతటే వెళ్ళిపోతుంది. ఆ కులాంతర వివాహాలు జరిగితే, అలాగే ఈ కుల వృత్తులు కొంత నశిస్తే కులం చాలా తగ్గుతుందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారు. నిజంగానే అంబేద్కర్ పైన చూస్తుంటే ఇవాళ బాగా చదువుకున్న వ్యక్తుల్లో ఇవాళ అమెరికా లాంటి ప్రాంతంలో కులం ఏ విధంగా విచ్చలవిడిగా తాండవం చేస్తుందో మనం చూస్తున్నాం. ఒకటి నాటా అని ప్రారంభించారు. ఇవాళ ఎన్ని ఉన్నాయి అక్కడ? నాటా, ఆట, పోట, ఇలా అన్నీ సుమారు ప్రతి క్యాస్ట్కి ఒక తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రం తమిళనాడు కానీ కర్ణాటక కానీ లేదు.
ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆయన అసోసియేషన్స్ ఎక్కడ లేవు. అక్కడ వదిలేద్దామంటే ఆస్ట్రేలియా నిన్న మెల్బార్న్ వెళ్ళారు మన ప్రధానమంత్రి. నాకు మెల్బార్న్ నుంచి ఒక మిత్రుడు పంపించాడు. అయితే మీ అందరం ఒక అసోసియేషన్, మీ అందరం కూడా ఒక అసోసియేషన్కి వెళ్ళామను. ఏమిటి అసోసియేషన్ అంటే వాళ్ళ కుల అసోసియేషన్ని అక్కడ ఏర్పాటు చేసుకుని వెళ్ళి నేను ఆశ్చర్యపోయాను. తెలుగు వాళ్ళు వెళ్ళారు, అంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా మేము ఒక 4 సంఘాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తను చెప్పడం జరిగింది. ఆ విధంగా చదువు ఉన్నతి సాధిస్తుంటే ఏదైతే ఉండకూడదో ఆ యొక్క విషయం ఆ విధంగా పెరిగింది. ఇంకో పక్క విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఇవాళ ఈ యొక్క దళిత క్రిస్టియన్ నేపథ్యంలో జరుగుతున్న సభల్లో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో, కేవలం విషయమే కాదు, వాళ్ళ యొక్క పేరు కూడా మార్చుకున్నారు. పేరు మార్చుకొని రావణ్ అంటే అదేదో గొప్ప పేరు. ఏ విధంగా అయితే శ్రీరామచంద్రుడిపై యుద్ధం ప్రకటించాడు కనుక రావణ్ అంటే చాలా గొప్ప వ్యక్తి, దళిత సమాజానికి అసురత్వానికి ప్రతీక అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఆయనకు అర్థం కాదంటే రావణ్ అనే వ్యక్తి బ్రాహ్మణుడు అనే విషయం. ఒక బ్రహ్మ జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ రోజు అన్ని మొత్తం ఆపోజిట్ పెట్టారు వేదాంగాలు. కానీ ఒక చిన్న ఆలోచన ఏదైతే ఉందో, ఒక విధర్మీయమైన ఆలోచన దాంట్లో బయలుదేరి పరస్త్రీ పైన ఆయన ఏ విధంగా కన్నేసి ఆయన యొక్క ఏదైతే దైవత్వాన్ని పూర్తిగా కోల్పోయి అసురత్వం వైపు అడుగులు వేసిన తీరు ఏదైతే ఉందో ఆ యొక్క పేరు, ఆ పేరు మీదట ఆయన చేసిన విచ్చలవిడి సంబంధించి అనేక రకాల విషయాలు ఇవాళ ఆయన్ని ఒక కేసులో అరెస్ట్ చేశారు. నిజంగానే దానిపైన నిన్న సిపిఐ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. నిజంగా నాకు ఆశ్చర్యం. ఏబి వెంకటేశ్వర గారు లాంటి ఒక ఉన్నత పోలీస్ ఆఫీసర్గా చేసిన వ్యక్తి కూడా ఆ వేదికలో కూర్చున్నాడు. ఆ వేదికలో ఆయనకు అర్థమవుతుందా లేదా, ఏం మాట్లాడుతున్నా తెలియదు. పక్క వాళ్ళు మాట్లాడుతున్న తీరు, ఏదైతే చట్టం ఆయన పైన పెట్టారో ఆ చట్టం తప్పు అని చెప్పి ఆ చట్టానికి సంబంధించి అనేక రకాల విషయాలు మాట్లాడుతూ ఇక దారి తప్పి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ విధంగా కమ్యూనిస్టులు వేదికలో నువ్వు ఏమి పాల్గొంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, దాంట్లో మాట్లాడుతున్న తీరేంటి? ఇవాళ ఎవరైతే దేశానికి సంబంధించిన ఉగ్రవాద సంబంధించిన కార్యకలాపాలకి మద్దతు ఇస్తున్న వ్యక్తి ఆయన ఉన్మాద కాదా? ఏదైతే దేశంలో నక్సలిజం అని చెప్పి ఒక హింసాయుత వాతావరణం, ప్రభుత్వ వ్యతిరేక ఒక రాజ్యాంగ వ్యతిరేక ఒక శక్తిని తీసుకొచ్చి ఆయుధాలు చేతపట్టి అనేక మంది అమాయక గిరిజనుల్ని, ఎస్సీ ఎస్టీల్ని చంపిన ఆ ఉన్మాదాన్ని ఇవాళ అంతం చేస్తే ఆ ఉన్మాదానికి సంబంధించిన వ్యక్తుల్ని కొనియాడటం దేశ విద్రోహం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఆ విధంగా ఉందా అంటే పూర్తి ఆధారాలతో ఆయన వీడియో చేయడం జరిగింది. ఇంటికి వెళ్ళి సోదాలు చేస్తే అనేక రకాల ఆధారాలు తగ్గాయి. అనేక రకాల ఉగ్రవాద సంస్థలతో పాటు వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్లే తీరు, అలాగే అనేక మంది ఉగ్రవాదులు ఎక్కడ అరెస్ట్ అయినా కూడా వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇచ్చి చేయాలి అని చెప్పి అది గొప్ప అని చెప్పి చూపించే తీరు. అటువంటి ఉన్మాదికి ఈ రాష్ట్రంలో సిపిఐ ఏ విధంగా మద్దతిస్తూ అటువంటి సమావేశం పెడుతుందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ యొక్క నాయకులు ఒక్కసారి విచారణ చేయండి. ఏదో ఒక వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసిన కాదు. ఇవాళ మీరు హిందూ సమాజం పైన, ఈ దేశం పైన దాడి చేయడానికి కమ్యూనిస్టులు సిద్ధమయ్యారా అనే విధంగా. దీంతో పాటు వైసీపీ నాయకులు సంబంధించిన చెప్పనవసరం లేదు. వాళ్ళకి నిజంగా చదువుకున్నారా లేదో అర్థం కాదు. అనేక రకాల విషయాలు తెలుసా తెలియదా? మీకు తెలుగుదేశంపై కోపం ఉండొచ్చు, కూటమిపై కోపం ఉండొచ్చు. దాన్ని వేరే విధంగా చూపించుకోవాలి. ఏ విషయాలపైన వాళ్ళని వ్యతిరేకించాలి? అభివృద్ధి జరుగుతున్న అనేక కార్యక్రమాలను, పోలవరం డ్యామ్ విషయం వ్యతిరేకించండి, రాజధాని విషయం వ్యతిరేకించండి. కానీ ఇటువంటి విషయాలు వ్యతిరేకించినప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మీ యొక్క ఉనికికే ప్రమాదం. ఇవాళ మీరు హిందూ వ్యతిరేక అనే ఒక అర్థం వచ్చే విధంగా ముద్ర మీరు వేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇవాళ రావణ్ లాంటి వ్యక్తికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మీ నాయకులు ఏ విధంగా మాట్లాడతారు? ఏ విధమైన ఆలోచన క్రమంతో ఎటువంటి అనైతిక కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా చెప్పండి. మీరు నిజంగానే మీరు వెనకేసుకు వస్తున్నారా, ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నారా? 2 మాటలు చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా మాట్లాడటం, మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారు కనుక ఆయన మనం సపోర్ట్ చేయాలి, గుడ్డిగా ముందుకు వెళ్ళిపోవాలనే ఆలోచన ఏదైతుందో అది తగదు. వ్యక్తులు, దాని యొక్క వెనకాల ఉండే అర్థాలు, తన ఆలోచనలు తప్పనిసరిగా మనం వ్యతిరేకించాలి. అటువంటి దేశ వ్యతిరేక ఆలోచనతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ పీచ మణిచే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ ఏదైతే మన ఈ కార్యక్రమం పెట్టాం, ఈ యొక్క లీగల్ సెల్ సంబంధించిన కార్యక్రమం పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో తీసుకెళ్లే యొక్క ప్రయత్నం చేయాలని చెప్పి మనకి కొంత ఈ న్యాయ శాఖకు సంబంధించిన అంశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయటంలో కానీ ఇటువంటి అనేక రకాల విషయాలపైన అవాక్కులు చవాకులు పేలుతున్నప్పుడు వాళ్ళపైన మనం ఎటువంటి కేసులు నమోదు చేయాలని కానీ ఆ కేసును నమోదు చేసిన తర్వాత ఆ కేసును ముందుకు తీసుకెళ్లడంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక జాతీయవాద
వ్యక్తుల యొక్క అవసరం ఉంది. న్యాయ కోవిదుల యొక్క సలహా, అలాగే సంప్రదింపులు, అలాగే నిలబడి పోరాటం చేసే సైనికుల యొక్క శక్తి కావాలి. అటువంటి శక్తిని తెచ్చుకునే విధంగా ఒక ప్రయత్నం పార్టీ ఆధ్వర్యంలో జరగాలి అని చెప్పి ఆ యొక్క ఆలోచన మన శ్రీనివాసరాజు గారికి, ప్రతాప్ రెడ్డి గారి, బాజీ గారికి చెప్తే మనం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మన లీగల్ సెల్ ఉంది, వాళ్ళతో పాటు అనేక మంది కొత్త వ్యక్తులు అనేక కోర్టులో ముందుకు రావటం జరిగింది. మన ఎన్నికల సమయంలో బార్ కౌన్సిల్ ఎన్నికల సమయంలో అందరూ ముందుకు వచ్చారు. అందరం కలిసి ఒక టీంగా ఏర్పడదాం, ఒక జట్టుగా ఏర్పడదాం, అనేక రకాల విషయాల్ని మనం పోరాటం చేద్దాం, మాట్లాడదాం. తప్పనిసరిగా ఈ దేశానికి సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరి పీచమంచడానికి మనం న్యాయ పోరాటం చేద్దాం. ఆ విధమైన ఒక ఆయుధాన్ని మన చేతన భూమిని ముందుకెళ్దామనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ప్రయత్నం ప్రారంభమైంది. ఇవాళ మనం ఉచిత న్యాయ సలహా సంబంధించిన, ఫ్రీ లీగల్ ఎయిడ్ సంబంధించిన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన కూడా ఈ మధ్య కాలంలో జాన్యువరిలో మనం జనతా వారధి అనే కార్యక్రమం ప్రారంభించాం. ఏదైతే ప్రభుత్వం యొక్క అనేక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఉన్నాయో వాటి ముందుకు తీసుకెళ్లాలని, మన కార్యకర్త దాంట్లో భాగస్వాములు అవ్వాలని, సమస్య ఏంటో ప్రతి కార్యకర్తకి తెలియాలని, ఆ సమస్యని పరిష్కరించడానికి ఉండే వేదికల గురించి అవగాహన వాడికి రావాలని చెప్పి ఒక ప్రయత్నం చేశాం. ఆ విధంగా ఈ యొక్క జనతా వారధి కార్యక్రమం ప్రతి సోమవారం ప్రతి మండల ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్లో క్రమం తప్పకుండా చేస్తూ వచ్చాం. అలాగే ప్రతి వారం ఒక సమస్య పైన, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమస్య పైన తప్పనిసరిగా కలెక్టర్ ఆఫీస్లో, అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇవ్వాలి అని చెప్పి ఆ విధంగా మున్సిపల్ కమిషనర్స్ దగ్గర కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికీ సుమారు 26 సమస్యల పైన మనం ఇవ్వటం జరిగింది. వాటితో పాటు అక్కడ ప్రతి కలెక్టర్ ఆఫీస్ బయట కూడా మనం టేబుల్ వేసుకొని అనేక సమస్యల్ని చూస్తూ వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కనిపించిన ఒక విషయం ఏంటంటే, చాలామంది ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ పక్షులు ఉంటారు. ఈ యొక్క సమస్య కోసం నిరంతరం భ్రమణ చేసే వ్యక్తులు ఉంటారు. నిజంగానే వాళ్ళకి ఎటువంటి దానిపై అవగాహన లేక, వాళ్ళ సమస్య పట్ల అవగాహన లేక ఒకటే ప్రతిసారి ప్రతి పీజీఆర్ఎస్లో కూడా ఇస్తూ వస్తున్నారు. గతంలో ఏదైతే గత ప్రభుత్వాలు ఇటువంటి ఏదైతే ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు ఇవ్వటం, మళ్ళీ రావటం, సంవత్సరాల తరబడి మా విశాఖపట్నంలో అప్పలనాయుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు, మన పార్టీ కార్యకర్త. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా కలెక్టర్ ఆఫీస్ కనిపిస్తాడు. తంది చిన్న భూమి, ఆ భూమి సమస్య తీరదని తెలుసు, కానీ చెప్తే ఎక్కడ వాళ్ళ అబ్బాయి చెప్పొద్దండి తీరదని చెప్పి ఏదో ఒక రోజు వస్తుంది. సాగు చేసుకుంటున్నాడు, సాగు చేసుకో, అది నీ పేరు మీద నీకు పాస్బుక్ రావడం కష్టం. ఆ విధంగా ప్రయత్నం చేస్తాడు. దానికి సంబంధించి ఇటువంటి అనేక రకాల విషయాలు, కొన్ని విషయాల్లో ఒక నోటీస్ పంపిస్తే సరిపోతుంది, నోటీస్ సర్వ్ చేస్తే దానికి సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఆధారంగా కేసు బిల్డప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేసు అనేసరికి భయపడిపోయే ఒక సమాజం, కోర్టు అలాగే లాయర్ అంటే కూడా భయపడే పరిస్థితి. కనుక ఈ యొక్క పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా కొంత మనం సహకారాన్ని అందించే విధంగా ఒక ప్రయత్నం జరగాలి అని చెప్పి, దానికన్నా ముఖ్యం లీగల్ అవేర్నెస్. ఇవాళ ఈ యొక్క వేదికలో అనేక రకాల కేసులకు సంబంధించిన పిక్చర్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తుంది. ఎస్ఐఆర్లో మనం ఏం పొందొచ్చు, మనం పోరాటం చేయొచ్చు, ఏ విధంగా అబ్జెక్షన్ చెప్పొచ్చు అనే విషయాన్ని కూడా ఒక చార్ట్ని ఏర్పాటు చేస్తాం. అలాగే రాష్ట్రంలో అనేక రకాల కేసులు నడుస్తున్నాయి. కన్జ్యూమర్ సంబంధించిన అవేర్నెస్ సంబంధించిన చట్టాల్లో మనకి ఏమి అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం పొందొచ్చు, అనేక రకాల కన్జ్యూమర్ రైట్ ఫోరమ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా చాలా మటుకు దోపిడీ చేసే వ్యవస్థ ఏర్పడింది. చాలామంది భయపడిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన డబ్బులు ఇంత సమర్పించుకున్నామని చెప్పి. అలాగే హ్యూమన్ రైట్స్ పేరు మీద అది కూడా కొన్ని చోట్ల బ్లాక్మెయిలింగ్ తరహా ఒక ఆలోచన. అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి దానికి సంబంధించి కూడా ఆ విధంగా వెళ్ళటం, అందరి మీద కేసులు వేయటం, తర్వాత లాలూచి పడే విధంగా ఒక వ్యవస్థ ఉండటం. ఇటువంటి ఆలోచన దూరంగా ఉంటూ అవేర్నెస్ తప్పనిసరిగా కలిగించాలి ప్రజలకి. ఇవాళ పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. చాలామందికి తెలియదు క్రైమ్ జరిగిన తర్వాత ఏం చేయాలి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి. ఇవాళ కొంత పోలీస్ స్టేషన్లో కూడా ఉదాసీన వైఖరి చూపిస్తున్నారు. అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు, అబ్బాయిలు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ యొక్క సైబర్ నేరాలు ఏవైతున్నాయో వాటిని నివారించడానికి మనం కూడా ప్రయత్నం చేయలేమా? ప్రభుత్వం పెద్ద ఎత్తున వేదికలు ఏర్పాటు చేసింది. స్వయంగా దానికి లీగల్ ఎయిడ్ సంబంధించిన ఆలోచన చేసింది. సెపరేట్గా సైబర్ పోలీస్ పెట్టింది. 1930 అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చినా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సైబర్ క్రైమ్స్ పెరిగే ఆంధ్రప్రదేశ్లోనే సుమారు ఒక సంవత్సరంలోనే సుమారు 480 కోట్ల రూపాయలు చాలామంది దగ్గర మోసపోయారని చెప్పి తెలియజేయటం. దేశంలోనే హైయెస్ట్ మన ప్రాంతంలో ఉన్నారు అంటే ఏ విధంగా దానికి లోన్ అయ్యారనే విషయం మనం గమనించవచ్చు.
స్వయంగా జేడి లక్ష్మీనారాయణ గారి యొక్క భార్య ఆ మధ్యకాలంలో స్వయంగా ఆవిడ కూడా నేను మోసపోయాను సుమారు 4 కోట్ల రూపాయలని చెప్పి ఆవిడ చెప్పడం, ఆవిడ దాచుకున్న డబ్బంతా కూడా ఆ విధంగా ఇచ్చేసి ఏదైతే షేర్స్లో ఈ విధంగా చేయొచ్చు అని చెప్పి తను మోసం చేసిన తీరు, అలాగే బిట్ కాయిన్స్లో అనేక మంది డబ్బులు కోల్పోయిన తీరు, ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క సైబర్ క్రైమ్ సంబంధించిన అవేర్నెస్ తప్పనిసరిగా మన యొక్క లీగల్ ఫోరం ద్వారా కండక్ట్ చేయటం, దాని అవేర్నెస్ పెంచడం, అలాగే యువత ఈ దేశంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ యొక్క మహర్మాంలో కొట్టుమిట్టాడుతున్నారు. చిన్న స్కూల్ పిల్లల దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇది మన ఇంటికి కూడా రాకుండా ఉండలేని ఒక పరిస్థితి. డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేయాలి. అదే సమయంలో ఏదైతే నార్కోటిక్ డ్రగ్ ప్రొటెక్షన్ ఎన్డీపీఎస్ సంబంధించిన దానికి సంబంధించిన ఏవైతే విషయాలు చట్టంలో పొందుపరిచిన విషయాల్ని తప్పనిసరిగా తెలియజేయాలి. ఒకసారి ఎన్డీపీఎస్లో కానీ వాడు కానీ శిక్ష పొందే అవకాశం దొరికితే దాన్ని అరెస్ట్ అయితే జీవితంలో బయటికి రాలేని పరిస్థితి, 20 సంవత్సరాల పైగా జైల్లో ఉండే పరిస్థితి. అలాగే పాస్కో కేసు కూడా అత్యంత ప్రమాదకరం. తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసే తప్పుల కారణంగా తల్లిదండ్రులు పాడుతున్న వధ, సుమారు 20 సంవత్సరాల పాటు అరెస్ట్, దానికి శిక్ష ఉంటుంది. ఆ విధంగా జైల్లో నగ్గిపోతే మొత్తం తన యొక్క జీవితమే కోల్పోయే పరిస్థితి. కనుక దానికి సంబంధించిన అవేర్నెస్, ఆ విధంగా ఏవైతే ముఖ్యమైన చట్టాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అవేర్నెస్ తప్పనిసరిగా పార్టీ ఆఫీస్ కేంద్రంలో చేయటం, అనేక చోట్ల క్యాంపులు కండక్ట్ చేయటం, ఒక్కొక్క యాక్ట్ మీద ఒక ఆలోచనని ప్రజల్లో రేకెత్తించే ప్రయత్నం చేయటం. అలాగే నరేంద్ర మోడీ గారు అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు. మొత్తం ఏదైతే కొలోనియల్ మైండ్ సెట్ ఉందో దాన్ని తొలగించే విధంగా మన యొక్క ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ని, అలాగే మిగతా 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలను కూడా భారతీయ నామకరణం చేయటం జరిగింది. వీటితో పాటు మన లేబర్ కోడ్స్ 44 లేబర్ లాస్ అన్నింటిని తీసుకొచ్చి 4 కోడ్స్ కింద కన్వర్ట్ చేశారు. ఆ కోడ్స్ యొక్క పరిస్థితి దాంట్లో నుంచి ఏ విధమైన లాభం మనం పొందుతున్నాం. అలాగే అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చారు, దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. నిజంగా అవి అమలైతే మనకి జరిగే లాభం ఏంటి, అటువంటి చర్చ కూడా జరగడానికి అవకాశం ఉంది. కనుక వీటన్నిటిని కూడా వీటి పట్ల ఒక అవగాహన కలిగించడం, వాటిని ముందుకు తీసుకెళ్ళటం, ప్రజల్లో వాటి పట్ల ఒక సానుకూల పరిస్థితి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయటం. అలాగే మనకుండే సమస్యల్ని తప్పనిసరిగా న్యాయవాదులు అనేక రకాల సమస్యలు ఇవాళ ఫేస్ చేస్తున్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఒకటి కావాలని దానికి సంబంధించిన చర్చ జరిగింది, కొంత ముందుకెళ్ళింది. దాన్ని పూర్తి స్థాయిలో మనం అమలు చేసే విధంగా ప్రయత్నం చేయలేమా? తప్పనిసరిగా చేయొచ్చు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో మనం అవేర్నెస్తో పాటు అన్ని విషయాలు కూడా ముందుకు తీసుకెళ్లే ఒక పరిస్థితి. మన న్యాయశాఖ మంత్రితో మనం మాట్లాడే అవకాశం, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా లాయర్స్తో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ యొక్క సమావేశం దానికి నాంది. త్వరలో అంటే ఒక నెలలోనే ఆ కార్యక్రమం చేసి మన యొక్క అర్జున్ మేఘవాల్ గారిని మన విజయవాడ పిలిచి పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక లాయర్స్ కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకోవాలి. ఆ యొక్క లాయర్ కాన్ఫరెన్స్లో మనకుండే అనేక రకాల విషయాలు మాట్లాడాలి. అలాగే అనేక రకాల సంస్థల్లో కూడా మనం చేరి ముందుకెళ్ళి న్యాయ వ్యవస్థని సుదృఢం చేయటం, ఆ విధంగా అనేక రకాల వ్యవస్థల్ని కాపాడటం, అటువంటి లక్ష్యంతో మనందరం పనిచేయాలి. ఇటువంటి యొక్క ఆలోచన క్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని ప్రతి పార్టీ ఆఫీస్లో కూడా ప్రారంభించాలనుకుంటున్నాం. ప్రతి శుక్రవారం ప్రారంభిస్తాం. తర్వాత అవసరమైన ప్రతిరోజు అవకాశం ఉంటుంది. నేను రాగలను అనుకునే లాయర్స్ యొక్క సంఖ్య పెరిగితే ప్రతిరోజు చేయాలనే ఆలోచన. ఇప్పుడు మాత్రం ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ప్రతి ఆఫీస్లో కూడా ఈ యొక్క ఉచిత న్యాయ సలహా అలాగే అవేర్నెస్ ఒక రూమ్లో కేటాయించబడుతుంది. దాంట్లో ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. వాటిలో ఎవరైనా ప్రజలు వచ్చే విధంగా ఆహ్వానిస్తాం. దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఆ జిల్లాలో చేస్తాం. ఆ విధంగా రావటం వాళ్ళు ఈ యొక్క ఆలోచన ఏంటంటే లిటిగేషన్ తగ్గించాలని. చాలామంది అనుకుంటే ఉచిత న్యాయ సలహా అంటే లిటిగేషన్ పెంచడానికనే, లిటిగేషన్ లేకుండా ఉండడానికి, అంటే లాయర్లకు పని తగ్గించాలని చెప్పి. సో ఆ విధంగా లిటిగేషన్ తగ్గించడానికి అవకాశం ఏముందని ఆ విధమైన సలహా ఇచ్చి ఆ విధంగా దానికి వెసులుబాటు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న నోటీసులు పంపించడానికి ఆ విధంగా చేయాలి అని చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఆలోచన చేస్తాం. ఇప్పటికీ కొందరు చెప్పడం జరిగింది, ఎక్స్పర్ట్స్ దానికి ఒక నోట్ కూడా తయారు చేసి ఇచ్చారు. దాన్ని పూర్తి స్థాయి అమలు చేయడంలో మీ అందరి యొక్క సలహా సంప్రదింపులు కూడా కావాలి. మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి అని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఒకటి మేము వీటిపైన అధ్యయనం చేస్తాం, వాటి గురించి తెలియజేస్తాం. అవేర్నెస్ సంబంధించిన ప్రోగ్రామ్ తప్పనిసరిగా లీగల్ లిటరసీ ఏదైతుందో అది కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దాంతోపాటు రెండోది ఎయిడ్, అలాగే దాంతోపాటు సర్వీస్, ఇవన్నీ కూడా చేసే అవకాశం మనం తీసుకోవటం. అలాగే కొన్ని సర్వేస్ కూడా మనం వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఏవైతే జరిగే సంఘటనలు దానికి
ఒక న్యాయ సలహా మండలి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి దానికి సంబంధించిన విషయాలు సేకరించి రావటం, ఆ విధమైన సర్వే లాంటి అంశాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా విస్తృత స్థాయిలో అనేక రకాల కార్యక్రమాలు చేయడం కోసం మన యొక్క వేదిక పెట్టుకోవడం జరిగింది. విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కలిసి ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభిద్దామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి.